గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక టీఆర్పీ గేమ్ జోన్లో మంటలు చెలరేగడంతో 22 మందికి పైగా చనిపోయారు. పలువురు మంటలో చిక్కుకున్నారు. ఘటనపై ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీకెండ్ కావడంతో చిన్నారుల్ని తీసుకుని గేమ్ జోన్లకు వెళ్లారు తల్లిదండ్రులు. పిల్లలు ఆటల్ని ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దలు సైతం పక్కనే ఉండి పిల్లల ఆటల్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. అంతే, కేకలు, అరుపులు. ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. గేమ్ జోన్ మొత్తం మంటలు వ్యాపించడంతో పలువురు మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 22 మందికి పైగా చనిపోయారు. గుజరాత్లోని రాజ్కోట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక టీఆర్పీ గేమ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఇంకా పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులంతా తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజ్కోట్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.